ఇప్పుడైతే మనం నెట్‌ఫ్లిక్స్ హౌస్‌కి వెళ్తున్నాం. వెళ్తున్న దారిలోనే మన ఇంటి దగ్గర ఐమాక్స్ అనేది ఉంది అనమాట. సో, నెట్‌ఫ్లిక్స్ హౌస్‌కి వచ్చేసాం. మీకు ఈ క్యారెక్టర్స్ అన్నీ గుర్తున్నాయా? 'స్ట్రేంజర్ థింగ్స్', 'వెడ్నెస్డే', 'వన్ పీస్' ఇయన్నీ. సో, ఇక్కడంతా ఏంటి అంటే మనకి ఇక్కడ డిస్‌ప్లే చేసినయన్నీ ఫేమస్ సీరీసెస్ అనమాట. లైక్ 'స్క్విడ్ గేమ్', 'వన్ పీస్' ఇంకా 'వెడ్నెస్డే' థీమ్, ఇంకా మనకి 'స్ట్రేంజర్ థింగ్స్' థీమ్ అన్నీ మనకి ఇక్కడ లోగోస్ డిస్‌ప్లే అనేది చేశారు. ఇప్పుడైతే మనం లోపలికది వెళ్తాం. నెట్‌ఫ్లిక్స్ హౌస్ లోపల ఎలా ఉంది, ఏంటి అన్నది మీకు నేను చూపిస్తాను. వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది. కొంచెం కోల్డ్ అనేది ఉండటం వల్ల కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియోకి. ఇక్కడ నేనైతే ఎక్కువగా ఏమీ క్యాప్చర్ చేసుకోలేదు. ఎంతవరకు క్యాప్చర్ చేసుకుని అంతవరకు మీకు నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను మీకు కనిపించను ఈ నెట్‌ఫ్లిక్స్ హౌస్‌లో. నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను కనిపించేలాగా ఓకే. ఇప్పుడైతే మనం ఎంటర్ అవ్వగానే మనకిక్కడ ఒక చిన్న మినీ థియేటర్స్ కూడా ఉంటాయన్నమాట. యాంబియన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఆహ్, మంచి ఫన్‌గా బావుంది అనమాట. సో, ఇక్కడైతే మనం కొంచెం ముందుకెళ్తే 'స్క్విడ్ గేమ్' ఉంది కదా! సో, ఆ థియేటర్ ఇక్కడ మనకుంటుంది. ఆ థియేటర్‌కి మనకు కావాలంటే అది వెళ్ళొచ్చు. అండ్ రైట్ సైడ్ వచ్చేస్తే 'వెడ్నెస్డే' థియేటర్ అనేది ఉంది అనమాట. సో, ఏ థియేటర్‌కి ఆ థియేటర్ బయట వచ్చేసి మనకి ఆ థీమ్ అనేది మొత్తం డెకోర్ చేసేసి అది ఉన్నారు. ఇప్పుడైతే మేమిక్కడ చూస్తే ఇక్కడ మీకు లైన్‌లా కనిపిస్తుంది కదా! అది 'స్ట్రేంజర్ థింగ్స్‌కి' అనమాట. ఇంకా మేము అయన్నీ జస్ట్ ఊరికే అలా చూసేసుకొని గిఫ్ట్ షాప్‌కి అది వెళ్దామని వెళ్తున్నాం. అండ్ ఈ యాంబియన్స్ అన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి. మీకెలా అనిపిచ్చింది? అంటే నేను ఆహ్, ఎంతవరకు క్యాప్చర్ చేసుకుని అంతవరకు మీకు నేను చూపిస్తున్నాను. సో, ఇప్పుడైతే మనం పైకది వెళ్ళిపోయేసి గిఫ్ట్ షాప్ దగ్గర అయితే మనకి ఫోటో బూత్స్ అనేవి ఉన్నాయన్నమాట. అమ్మాయిలు ఎవరైనా కూడా మంచిగా రెడీగానే అయ్యేసి వస్తే చాలా మంచి ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. మీకు నేను ఆ ఫోటో బూత్ కూడా చూపిస్తాను. చాలా బావుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి చైర్‌లో అదొక ఫోటో థీమ్ అనమాట బూత్. అండ్ ఇక్కడ ఫ్లవర్స్‌తో ఉంటుంది. వావ్! చాలా చాలా బావుంది ఇక్కడైతే. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి ఇంకా గిఫ్ట్ షాప్ లైక్ ఫిల్లీ టీ షర్ట్స్, హుడ్డీస్ అలాగా అది ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఎంటర్ అవ్వగానే 'వన్ పీస్‌ది' మనకి బోట్ అయన్నీ ఉంటాయి కదా! అంతే ఈడ పెట్టేసి ఉన్నారు. సో, అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఆ లోగో మీకు చూస్తే గుర్తనేది ఉంటుంది. ఈ సీరీస్ చాలా బావుంటుంది. ఒకసారి చూడండి అందరూ. అండ్ ఇక్కడైతే 'స్క్విడ్ గేమ్' రిలేటెడ్ కప్స్ కావచ్చు, మగ్స్ కానీ కీ చైన్స్ అలాగా అన్నీ ఆ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో అన్నీ పెట్టారు. మొత్తం అంతాను. నెక్స్ట్ ఇక్కడ నాకైతే నచ్చింది ఏంటి అంటే 'స్ట్రేంజర్ థింగ్స్' థీమ్ నచ్చింది అనమాట. 'వెక్నా హౌస్' కానీ ఇంకా వచ్చేసి ఆ చెట్టు ఏదైతే ఫేమస్ అనేది ఉంటుంది కదా మనకి. మొత్తం అంతా చాలా బాగా చేశారు అనమాట. నాకిది చాలా నచ్చింది. అండ్ వీళ్ళ క్యారెక్టర్స్ ఎవరైతే మనకు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారో 'స్ట్రేంజర్ థింగ్స్‌లో' వాళ్ళ అందరి కూడాను ఆ ట్రీ మధ్యలో మనకి పిక్చర్స్ హ్యాంగ్ చేసేసి అది ఉన్నట్టు అలా మనకి పెట్టేసి అది ఉన్నారు. ఇంకా ఇక్కడ ఈ గిఫ్ట్ షాప్ ఇదంతా గూడా చూసేసుకొని మేము ఇంక రిటర్న్ అదే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి ట్రక్ అని, ఆ వ్యాన్ అనేది ఉంటుంది కదా! మొత్తం అంతా. మేమైతే ఇక్కడ ఫోటోస్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ బయటకొచ్చి కూడాను. ఇంక ఇక్కడి నుంచి నెట్‌ఫ్లిక్స్ హౌస్ నుంచి మేము ఇంకెక్కడికెళ్తున్నామంటే మాల్ లోపల మనకి 'క్యాపిటల్ వన్ కెఫే' అనేది రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. కెఫే కూడా చాలా బావుంటుంది అని విన్నాం. సో, ఒకసారి వెళ్దామని ఇంకా అక్కడికదే వెళ్తున్నామనమాట. ఇదేను 'క్యాపిటల్ వన్ కెఫే'. సో, ఇక్కడ కూడా యాంబియన్స్ అయితే చాలా చాలా బావున్నాయి. అండ్ కాఫీ టేస్ట్ కూడాను చాలా బావుంది. నేను ఆ రోజు తీసుకున్న కాఫీ వచ్చేసి చాయ్ లాటే తీసుకున్నాను. చాయ్ లాటే అంటే బేసికల్లీ మన మసాలా చాయ్. టేస్ట్ చాలా బావుంది. కొన్ని చోట్ల మనకేంటి అంటే వనిలా సిరప్ అనేది వేస్తారు. ఇక్కడైతే అదేమీ లేదు. నెక్స్ట్ ఇంకక్కడ కొన్ని గేమ్స్ అనేది ఆడుకొని ఇంకా రిటర్న్ టు వ్యాలీ 4G ఎళ్తున్నాం పార్క్. జస్ట్ ఊరికే అలా డ్రైవ్ లాగా. మాకు చాలా రోజుల తర్వాత సమ్మర్ స్టార్ట్ అనేది అయిపోయింది కదా! ఎండ అనేది ఉంది ఆ రోజు. వెదర్ కూడా చాలా బావుంది అని ఇంకా వ్యాలీ 4G పార్క్ అనేది ఎళ్తున్నాం. పార్క్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. మనకి ఇన్‌కేస్ ట్రయల్ వాక్ అని ఏమన్నా చేయాలి అనుకున్నా కూడాను వెళ్ళొచ్చు.
బైక్‌తో కూడా వెళ్ళొచ్చు. ఎలా అయినా కూడాను వెళ్ళొచ్చు. సో, ఇక్కడ మేము ఇక్కడ అయితే ఎళ్తున్నాం. ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే టాప్ గోల్ఫ్ అనేది చూపిస్తున్నాను. అండ్ ఇది మాకు ఇంటికి వెళ్ళే రూట్. ఇంటికి ఒక 5 మినిట్స్‌లోనే మనకి ఆ పార్క్ అనేది ఉంటుంది అనమాట. నేను మీకు ఇక్కడ టాప్ గోల్ఫ్ అనేది చూపిస్తున్నాను. అది కనిపిస్తుంది అనుకున్నాను. బట్ ఇక్కడ నుంచి కనిపించలేదు. నెక్స్ట్ టైం మీకు నేను అది చూపిస్తాను టాప్ గోల్ఫ్. టాప్ గోల్ఫ్ పక్కనే మాకు కెసినో కూడా ఉంటుంది. ఈ 2 మాకు ఇంటి పక్కనేను లిటరల్లీ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఈ కెసినో చాలా చిన్నదేను, పెద్దదైతే ఏమి కాదు. మాకు ఇంటికి దగ్గరలో ఒక 20 మినిట్స్ 20-25 మినిట్స్ డిస్టెన్స్‌లో ఒక కెసినో ఉంటుంది. పార్క్ ఏవి అని. అది పెద్దగా ఉంటుంది. అది కూడా చాలా బావుంటుంది. నాకు తెలిసి నేను మీకు ఆ రీల్ కూడాను షేర్ చేసి ఉన్నాను యూట్యూబ్‌లో. షార్ట్ వీడియోస్‌లో అది ఉంది అనమాట. ఇప్పుడైతే మనం పార్క్ అది వచ్చాం. సన్‌సెట్ అనేది అవుతుంది. సన్ చూడండి ఎంత పెద్దగా బ్రైట్‌గా ఎంత బాగా కనిపిస్తుందో కదా! ఇక్కడికొస్తే మనకి చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. మొత్తం అంతా ఫుల్ గ్రీనరీ చెట్లతో అనేది ఉంటుంది. అందరూ పిల్లలొస్తారు. ఇంకా పెద్దవాళ్ళు అందరూ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీస్‌తో అది వచ్చేసి కొంచెం టైం అనేది స్పెండ్ చేసుకుంటారు. వాక్ చేసుకుంటారు. సో, అలాగా ఉంటుందనమాట. ఇక్కడ చాలా బావుంటుంది ఈ పార్క్‌లో ఇదంతా. నెక్స్ట్ ఇంక అక్కడి నుంచి ఇంక ఇంటికదే వచ్చాం. ఇక్కడ వచ్చేసి మేము కమ్యూనిటీ లీజింగ్ ఆఫీస్‌లోనే మాకు ఇలాగ గేమ్స్ అనేవి ఉన్నాయి. పూల్ అది ఆడుకున్నాం. నేనైతే బిగినర్ లెవెల్. నా హస్బెండ్ కొంచెం ప్రో. సో, తను నాకు నేర్పిస్తున్నారు అనమాట ఎలాగ చేయాలి ఏంటి అన్నది. నాయి వచ్చేసి కంప్లీట్‌గా సాలిడ్స్. తనయి స్ట్రైప్స్ అనమాట. ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కొంచెం కాన్సంట్రేటెడ్‌గా ఆడుకోవాలి అంతే. ఇక్కడ నన్ను వీడియో తీయమని చెప్తే తను నాకు ఫోటో క్యాప్చర్ చేశారు. సో, అందుకే నేను ఇక్కడ వీడియోలో లేను. సో, బిగినర్ లెవెల్ బట్ బానే నేర్చుకున్నాను. క్విక్ లెర్నర్ లాగా. నేను ఇలా డిష్ వాష్ అనేది పెట్టేశాను. సో, ఇప్పుడు బేసికల్లీ ఏంటి అంటే ఈ డిష్ వాష్‌లో గిన్నెలు మొత్తం అన్నీ సర్దేసుకోవాలి. సర్దేసేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కిచెన్ అంతా ఒక్కసారి పైన తుడిచేసేసుకుంటే చాలు. సో, ప్రిటీ మచ్ అంతేను ఇప్పుడైతే. ఈరోజు ఫ్రైడే ఈవినింగ్. సో, ఇప్పుడైతే నా పని ఇంకా ఇదేను. అన్ని గిన్నెలు డిష్ వాష్‌లో పెట్టలేము అన్నమాట. కొన్ని మనకి అల్యూమినియం టైప్‌వి ఉంటాయి కదా! సో, వాటిని డిష్ వాష్‌లో అయితే పెట్టలేము. ఇడ్లీ ప్లేట్లు ఇది అల్యూమినియం అనమాట. సో, వీటిని డిష్ వాష్‌లో పెట్టేస్తే ఏమవుతుందంటే మొత్తం బ్లాక్‌గా అయిపోతుంది. సో, అందుకని వీటిని హ్యాండ్ తోటే కడిగేస్తాను నేను. సో, ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలి. పప్పు కుక్కర్ అనమాట. ఈ కుక్కర్ని నేను స్టార్టింగ్లో బై మిస్టేక్ డిష్ వాష్‌లో పెట్టేశాను. ఇదంతా బ్లాక్ కలర్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ ఆ కలర్కి తీసుకొచ్చుకున్నాను. లైక్ స్క్రబ్ చేసేసి అలాగా హ్యాండ్ తోటి స్క్రబ్ చేసేస్తే మళ్ళీ మనకి ఒరిజినల్ కలర్లోకి వచ్చేస్తుంది. సో, ఇప్పుడు ఎక్కడెక్కడ అన్నీ పెట్టేసేసుకుంటాను. అండ్ అలాగనే నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నా కిచెన్ ఆర్గనైజేషన్ అండ్ గ్రాసరీస్ అలాగా నేను ఫిల్ చేసుకుంటాను. లైక్ ప్యాంట్రీ రీఫిల్ అనమాట. సో, కిచెన్ రీఫిల్ అనేది చేసేది ఉంది. అది కూడా ఒక వ్లాగ్ లాగా మీకు నేను షేర్ చేస్తాను. నేను ఎలాగ ఆర్గనైజ్ చేసుకున్నాను కిచెన్ అన్నది మీకు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇన్ కేస్ ఆర్గనైజేషన్ది అంతాగా నేను నచ్చితే మీరు కూడా ఫాలో. మాది బేసికల్లీ చిన్న కిచెన్. ఈ కిచెన్కి నేను ఎలా చేస్తాను అన్నది అండ్ ఎక్కడెక్కడ పెట్టుకుంటాను అన్నది కూడా మీకు నేను చూపిస్తాను. ఇవన్నీ ఇప్పుడు నేను మొత్తం సర్దేసుకుంటాను.